ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రియమైన అవన స్నేహితులారా, మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి బుధవారం యవనస్తుడి కుడికి మేము అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఈ యవనస్తుడి కుడిగా వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచున్నాం. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ని పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణ నడిపింపడుతున్న మా పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి గత అనేక వారాలుగా యవనుడా నీ యవన జీవితం దేని కొరకు నీకు తెలుసా అనే అంశ సందేశంలోండి దేవుని కొనసానల్లో కొనసాగించబడే జీవితాలు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియమైన అవన స్నేహితులారా, ఎన్నో అద్భుతమైన విషయాలు దేవుని వాక్యంలోనే మనం తెలుసుకోవడం జరిగినది. ప్రియమైన అవన స్నేహితులారా, మరి విషయాలన్నిటి ద్వారా ఎన్నో ఆత్మీయ విషయాలు కూడా మనం తెలుసుకోగలం. కాబట్టి ఈ అంశ సందేశాలు పూర్తిగా వీక్షించి దేవుడు మీతో మాట్లాడే ప్రతి విషయాన్ని గ్రహించి అటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి జీవించగలిగితే, దేవుని కొనసానాల్లో మీ జీవితాలు మీరు కొనసాగించగలిగితే గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిని దేవుడు మీ జీవితాల్లో దయచేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ వారం కూడా ప్రియమైన అవన స్నేహితులారా, ఇదే అంశానికి కొనసాగింపుగా మరికొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. కాబట్టి వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. మరి ముఖ్యంగా ప్రియమైన అవన స్నేహితులారా, మరి విశ్వాసంతో నడిపింపబడుతున్న మా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఈ దిన యవనస్తుడి గుడికి ప్రారంభ ప్రాంతం మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకుని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఈ దినమున ఈ సమయంలో జరుగుతున్న యవనస్తుడి కుడికి మీరు దీవించండి, ఆశీర్వదించండి. పాట ద్వారా మీరు మహిమపరచబడండి. వాక్యం ద్వారా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు దర్శింపబడేటట్లు, వాక్యం ద్వారా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు నీలో బలపడేటట్లు మీరే కార్యం జరిగించండి. మరి ముఖ్యంగా ఈ యవనస్తుడి గుడికి వీక్షిస్తున్న ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యవనస్తుడి గుడిక ప్రారంభం నుండి వరకు మీరు తోడేనమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీవించిన మీ అందరిని బట్టి ప్రభువుకి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో మా సహోదరుడు బెస్లేలు ఒక ఆత్మీయ గీతాన్ని పాడతారు. తన ఆత్మీయ గీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని వేళలయందు పరిశుద్ధాత్మలో ఆనందించెదను, నిన్నారాధించెదను నా పూర్ణ హృదయముతో. అన్ని వేళలయందు పరిశుద్ధాత్మలో ఆనందించెదను. నీతో నడవాలి, కీర్తిని చాటాలి. నీతో నడవాలి, కీర్తిని చాటాలి. నీ సన్నిధిలో నిత్యం నిలవాలి యేసయ్యా, నీ సన్నిధిలో నిత్యం నిలవాలి యేసయ్యా. నిన్నారాధించెదను నా పూర్ణ హృదయముతో. అన్ని వేళలయందు పరిశుద్ధాత్మలో ఆనందించెదను.
మనుషులైనా లోకమైనా నీకు పోటీ కాదయా. ఏది నీకు సాటి రానే రాదు యేసయ్యా. మనుషులైనా లోకమైనా నీకు పోటీ కాదయా. ఒకటే మాటగా ఒకటే మాటగా ఒకటే మాటగా ఒకటే మాటగా నిరతం ఒకే రీతిగా ఉండేవాడవయ్యా యేసయ్యా. 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 నిన్నారాధించెదను నా పూర్ణ హృదయముతో, అన్ని వేళలయందు పరిశుద్ధాత్మలో ఆనందించెదను. శాంతినిచ్చు దేవా, ముక్తి నొసగు తండ్రి, వ్యాధులైన బాధలైన రూపుమాపే నాదుడా. శాంతినిచ్చు దేవా, ముక్తి నొసగే తండ్రి, వ్యాధులైన బాధలైన రూపుమాపే నాదుడా. కన్న తండ్రిగా ప్రేమమూర్తిగా, కన్న తండ్రిగా ప్రేమమూర్తిగా, చివరి శ్వాస వరకు కాచే దేవుడవు యేసయ్యా. చివరి శ్వాస వరకు కాచే దేవుడవు యేసయ్యా. చివరి శ్వాస వరకు కాచే దేవుడవు యేసయ్యా. చివరి శ్వాస వరకు కాచే దేవుడవు నీవయ్యా. నిన్నారాధించెదను నా పూర్ణ హృదయముతో, అన్ని వేళలయందు పరిశుద్ధాత్మలో ఆనందించెదను. నిన్నారాధించెదను నా పూర్ణ హృదయముతో, అన్ని వేళలయందు పరిశుద్ధాత్మలో ఆనందించెదను. నీతో నడవాలి, కీర్తిని చాటాలి, నీతో నడవాలి, కీర్తిని చాటాలి, నీ సన్నిధిలో నిత్యం నిలవాలి యేసయ్యా. 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 చక్కని ఆత్మీయగీతం ద్వారా ప్రభు నామాన్ని గనపరిచిన మా సహోదరుడు బెస్లేని బట్టి ప్రభుకి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి అదే సమయంలో తనతో పాటు ఏకీభించి దేవుని నామాన్ని మహింపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ముఖ్య సమయంలోనికి మనం వచ్చాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోచున్నాం. మీకు ముందుగానే తెలియజేసినట్లు, యవనుడా నీ యవన జీవితం దేని కొరకు నీకు తెలుసా అనే అంశ సందేశంలో అండి దేవుని కనుసన్నలలో కొనసాగించబడే జీవితాలు అనే అంశ సందేశాన్ని గత అనేక వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఇందులో భాగంగా ఎన్నో అద్భుతమైన విషయాలు మనం తెలుసుకున్నాం. దేవుని కనుసన్నలలో మన జీవితాలు కొనసాగించగలిగితే ఒక యోసేపు వలె దేవుని కనుసన్నలలో మన జీవితాన్ని మనం కొనసాగించగలిగితే ప్రియమైన అవన స్నేహితులారా, యోసేపుని దేవుడు ఎంతగా ఆశీర్వదించారో
తనది కాని దేశంలో దేవుడు తనకు ఒక అధికార స్థితిని దేవుడు దయచేసినట్లు మనం చూడగలం. అంటే యోసేపు పాపానికి దూరంగా ఉన్నాడు, మనుషుల మాటలకు దూరంగా ఉన్నాడు, దేవుణ్ణి పూర్తిగా విశ్వసించాడు, దేవుని పూర్తిగా నమ్మాడు. దేవుని కొనసాగంలో తన జీవితాన్ని కొనసాగించడం ద్వారా మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద తన జీవితాన్ని ఆధారంగా చేసుకుని దేవుని మీద ఆధారపడడం ద్వారా ప్రియమైన అవన స్నేహితులారా దేవుడు యోసేపును గొప్పగా ఆశీర్వదించాడు. అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా సమూయేలు గురించి మనం తెలుసుకున్నాం. సమూయేలు తన జీవితాన్ని దేవుని కొనసాగంలో కొనసాగించడం ద్వారా ప్రియమైన అవన స్నేహితులారా సమూయేలు 3 రకాలైన ఆశీర్వాదాలు పొందుకున్నట్లు ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్నారు, యాజకునిగా దేవుడు ఎన్నుకున్నారు, ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా దేవుడు సమూయేలుని ఎన్నుకున్నారు. తద్వారా మంచి పేరును మంచి గౌరవాన్ని సమూయేలుకి దేవుడు దయచేయడమే కాకుండా గొప్పగా సమూయేలుని దీవించారు, ఆశీర్వదించారు. ప్రియమైన అవన స్నేహితులారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇటువంటి 3 రకాలైన ఆశీర్వాదాలు సమూయేలు తన జీవితంలో పొందుకోవడానికి గల కారణం సమూయేలు దేవుని కొనసాగంలో తన జీవితాన్ని కొనసాగించాడు. ప్రియమైన అవన స్నేహితులారా అంతేకాకుండా దీనా గురించి మనం తెలుసుకున్నాం. మరి దీనా దేవుని కొనసాగంలో తన జీవితాన్ని కొనసాగించారా అంటే ప్రియమైన అవన స్నేహితులారా దేవుని కొనసాగంలో తన జీవితాన్ని కొనసాగించలేదు. మరి కొనసాగించకపోవడం ద్వారా దీనా పరిస్థితి ఏ విధంగా మారిపోయిందో మనం తెలుసుకున్నాం. దీనా కుటుంబ పరిస్థితి ఏ విధంగా మారిపోయిందో మనం తెలుసుకున్నాం. దీనా సహోదరులు ఎటువంటి వారిగా మారిపోయారో కూడా మనం తెలుసుకున్నాం. ప్రియమైన అవన స్నేహితులారా అంటే దేవుని కొనసాగంలో తన జీవితాన్ని కొనసాగించకపోవడం ద్వారా ఎన్నో కాన్సిక్వెన్సెస్ని వాళ్ళ కుటుంబం ఎదుర్కొన్నారు. దీనా పరిస్థితి కూడా మారిపోయింది. ఎన్నో పరిస్థితులు మారిపోయినట్లు మనం చూడగలం. ప్రియమైన అవన స్నేహితులారా అంటే దేవుని కొనసాగంలో జీవితాలు కొనసాగించబడితే ఆశీర్వాదాలు ఉంటాయి. ఒకవేళ దేవుని కొనసాగంలో మన యవన జీవితాలు కొనసాగించకపోతే ప్రియమైన అవన స్నేహితులారా ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయో దీనా జీవితాన్ని మనం తెలుసుకోవడం జరిగినది. మరి ఈ అంశ సందేశంలో భాగంగా మరి గత కొన్ని వారాలుగా యెహోషువ గురించి మనం తెలుసుకుంటాం. ప్రియమైన అవన స్నేహితులారా యెహోషువ దేవుని కొనసాగంలో తన జీవితాన్ని కొనసాగించాడు. మరి గొప్ప పరిచారకుడని మనం తెలుసుకున్నాం. నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించి నడుచుకున్నాడు. నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించి నడుచుకోవడమే కాకుండా హృదయపూర్వకంగా దేవుణ్ణి అనుసరించిన వాడు యెహోషువ అని తెలుసుకుంటూ గత కొన్ని వారాలుగా యెహోషువ కలిగి ఉన్న విశ్వాసం గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రియమైన అవన స్నేహితులారా యెహోషువ ఎటువంటి విశ్వాస జీవితాన్ని తన యవన కాలంలో కలిగి ఉన్నాడో గత కొన్ని వారాలుగా మనం తెలుసుకుంటూ విశ్వాసము అనే మాట గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు గత కొన్ని వారాలుగా మనం తెలుసుకుంటూ రావడం జరిగినది. ప్రియమైన అవన స్నేహితులారా మరి ఈ వారము ఈ అంశానికి కొనసాగింపుగా మరికొన్ని విషయాలు ఈ సందర్భంలో మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. కాబట్టి ఈ అంశ సందేశాన్ని పూర్తిగా వీక్షించడం ద్వారా దేవుడు ఈ అంశ సందేశం ద్వారా మీతో ఏ విషయాలైతే మాట్లాడుతున్నారో ఆ విషయాలు గ్రహించి అటువంటి ఆత్మీయ జీవితాన్ని కొనసాగించగలిగితే ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకోగలిగితే దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన నిండైన ఆశీర్వాదాలను మీ జీవితంలో మీరు పొందుకోగలరండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియమైన అవన స్నేహితులారా యెహోషువ గురించి మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన అవన స్నేహితులారా యెహోషువ యవన జీవితంలో కలిగి ఉన్న ఆత్మీయ స్థితిగతుల గురించి మనం తెలుసుకుంటూ యెహోషువ యొక్క విశ్వాసం గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రియమైన అవన స్నేహితులారా అయితే యెహోషువ గురించి మనం చూసుకుంటే కనుక యెహోషువ కాలంలోనే అద్భుత కార్యాలు యెహోషువ నాయకత్వంలో దేవుడు చేసి ఇశ్రాయేలీయులను ఏం చేశారండి వాగ్దాన దేశమైన కానానులో దేవుడు ప్రవేశపెట్టారండి. అంతేకాకుండా దేవుడు అబ్రాహాముకి ఇస్సాకుకి యాకోబులతో ప్రమాణం చేసిన వాగ్దాన దేశమైన కానానులో యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు పట్ల అంటే ఆ వాగ్దాన నెరవేర్పు ఇశ్రాయేలు పట్ల నెరవేర్చడానికి మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన అవన స్నేహితులారా యెహోషువ యవన జీవితం కూడా ఒక ప్రధాన పాత్ర పోషించిందనే విషయాన్ని యెహోషువ జీవితం ద్వారా యెహోషువ నాయకత్వం ద్వారా మనం అర్థం చేసుకోగలం. ప్రియమైన అవన స్నేహితులారా అంతేకాదు ఇన్ని విధాలుగా యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు దేవుని ద్వారా దీవించబడడానికి దేవుని ద్వారా ఆశీర్వదించబడడానికి దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన ఆ వాగ్దాన దేశాన్ని వారు పొందుకోవడానికి యెహోషువ యవన జీవితం దేవుని కొనసాగంలో కొనసాగించబడడం ద్వారాని ఈ అంశ సందేశం ద్వారా క్లియర్గా మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన అవన స్నేహితులారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఈ సందర్భంలో మీకు ఒక ప్రశ్న కలగవచ్చు. ఏంటి ఆ ప్రశ్న అంటే ఆ కాలంలో ప్రియమైన అవన స్నేహితులారా చాలామంది ఏమంటూ ఉంటారంటే ఇశ్రాయేలీల్లో యాజకులు ఉన్నారు కదండి, అంతేకాకుండా ఇశ్రాయేలీలో చాలామంది ప్రవక్తలు ఉన్నారు కదా, అంతేకాకుండా ఇశ్రాయేలీలో పెద్దలు ఉన్నారు కదా, చాలామంది పెద్దలు ఉన్నారు కదా, అంతేకాకుండా కాలేబు లాంటి యవనులు దేవుడు కొన్ని మంచి ఆత్మీయత కలిగి జీవించిన కాలేబు లాంటి యవనస్తులు ఉన్నారు కదా, అన్నిటికన్నా ప్రధానమైనది దేవుని నిబంధన మందసం వారి మధ్యనే ఉన్నది కదా, మరి ఎందుకు మీరు ఈ ఇశ్రాయేలీలు కానానులో ప్రవేశించడానికి దేవుడు వారికి వాగ్దానం చేసిన దేశంలో ప్రవేశించడానికి
దేవుడు యెహోషువను వాడుకున్నారని, యెహోషువ గురించే ఇంత గొప్పగా మీరు తెలియజేస్తున్నారు. యెహోషువ జీవితం గురించే ఈ అధిక ప్రాముఖ్యత, యెహోషువ జీవితం గురించి తెలియజేయడానికే అధిక ప్రాముఖ్యతను ఇస్తున్నారనే ప్రశ్న చాలా మందిలో కలగవచ్చు. అయితే ప్రియమైన స్నేహితులారా, ఈ విషయాలన్నీ నేను తెలియజేయట్లేదు కానీ దేవుడే యెహోషువకు అధికమైన ప్రాముఖ్యతను ఇచ్చారండి. ఈ విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకాండం 1:37-38 వచనాల్లోను, ద్వితీయోపదేశకాండం 3:21-22 వరకు రాయబడిన వాక్య వచనాలు, 31 అధ్యాయంలో 7-8 వచనాలు, ద్వితీయోపదేశకాండము 31:14-23 వరకు రాయబడిన వాక్యవచనాలు, సంఖ్యాకాండం 32:11-12 రాయబడిన వాక్యవచనాలు, సంఖ్యాకాండం 27:15-23 రాయబడిన వాక్యవచనాలు చదివితే కనుక దేవుడు యెహోషువకు మరి అధిక ప్రాముఖ్యతను ఎందుకు ఈ సందర్భంలో ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నానంటే, యెహోషువకు దేవుడు అధిక ప్రాముఖ్యతను ఎందుకు ఇచ్చారనే విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ రిఫరెన్స్లు చదివితే కనుక మీరు ఈ విషయాలను గ్రహించగలరండి. ఎందుకంటే ఆ కాలంలో యెహోషువ కలిగి ఉన్న ఆత్మీయత ద్వారా, యెహోషువ నాయకత్వంలో దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేశారు. ఇంతగా ప్రాముఖ్యతను యెహోషువకు దేవుడు ఆనాడు ఇవ్వడానికి గల కారణం ఏంటని మనం ఆలోచిస్తే కనుక, యెహోషువ యవన కాలంలో తను కలిగి ఉన్న ఆత్మీయ జీవితం అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. యవన కాలంలో తను కలిగి ఉన్న ఆత్మీయ జీవితం, దేవుని కొనసాగంలో తన జీవితాన్ని యెహోషువ కొనసాగించడం ద్వారా యెహోషువ నాయకత్వంలో దేవుడు అనేకమైన కార్యాలు చేశారు, అద్భుతమైన కార్యాలు చేశారు. ఇశ్రాయేలు పట్ల అద్భుత కార్యాలు చేస్తూ వారు వాగ్దాన దేశమైన కానానులో దేవుడు ప్రవేశపెట్టారు. గనుకనే ప్రియమైన స్నేహితులారా, మనము కూడా యెహోషువ వలె దేవుని ఎడల గొప్ప విశ్వాసం కలిగి ఉండగలిగితే దేవుడు మన జీవితాల్లో కూడా గొప్ప ఆశీర్వాదాలు దయచేయడానికి సిద్ధంగా ఉన్నారండి. యెహోషువ దేవుని ఎడల గొప్ప విశ్వాసం గలవాడని మనం చెప్పుకుంటూ ప్రియమైన స్నేహితులారా, యెహోషువ ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో గత వారం కొన్ని విషయాలు మనం తెలుసుకోవడం జరిగినది. అంతేకాకుండా ఈ సందేశంలోనే భాగంగానే విశ్వాసం యొక్క లాభాల గురించి కూడా, విశ్వాసం ద్వారా కలిగే ఆశీర్వాదాలు, దీవెనల గురించి కూడా ఈ అంశ సందేశంలో మనం తెలుసుకోవడం జరిగినది. కాబట్టి ఈ అంశ సందేశాలు విశ్వాసం గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కనుక గత కొన్ని వారాలు యవనస్తుల గుడిలో చెప్పిన మాటలు వింటే కనుక విశ్వాసం గురించి అనేక విషయాలు మీరు తెలుసుకోగలరు. విశ్వాసం అంటే ఏమిటో, ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలో తెలుసుకోగలరు. తద్వారా మంచి విశ్వాసాన్ని మీ జీవితంలో మీరు కలిగి, స్థిరమైన విశ్వాసాన్ని మీ జీవితంలో కలిగి, ఆ విశ్వాసం ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు దేవుని ద్వారా మీ జీవితాల్లో మీరు పొందుకోగలరండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు విశ్వాసం గురించి ఎంత గొప్పగా వివరిస్తూ మీకు తెలియజేస్తున్నంటే ప్రియమైన స్నేహితులారా, ఒక క్రైస్తవ యవన సహోదరుడైనా, ఒక క్రైస్తవ యవన సహోదరి అయినా ఎంత భక్తి చేసినా, ఎంత భక్తి జీవితాన్ని కలిగి ఉన్నా, వారి యొక్క భక్తి జీవితానికి విశ్వాసం ఆధారంగా లేకపోతే, వారి భక్తి జీవితంలో విశ్వాసం లేకపోతే ఎప్పటికీ విజయాలు వారి జీవితంలో వారు సాధించలేరు, ఎప్పటికీ విజయాలు వారి జీవితంలో వారు పొందుకోలేరండి. నువ్వు ఎంత కానుక నీ యవన కాలంలో ఇచ్చినా, దేవుని సన్నిధికి, దేవునికి నీవు ఎంత కానుకనిచ్చినా, ఎన్ని కానుకలు దేవునికి నువ్వు సమర్పించినా సరే, దేవుని ఎడల విశ్వాసం నీలో లేదా, నీ జీవితంలో కార్యాలు నీ జీవితంలో నీవు చూడలేవు, సరికదా ఆశీర్వాద స్థితిని నీ జీవితంలో నీవు అనుభవించలేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, ఈ అంశ సందేశంలో భాగంగా విశ్వాసం గురించి ఎంత గొప్పగా మీకు తెలియజేయడానికి గల కారణము, విశ్వాసం అనేది ఒక క్రైస్తవుని జీవితంలో ఎంతైనా గొప్ప అవసరమే అన్నదండి. ఎందుకంటే ప్రియమైన స్నేహితులారా, విశ్వాసం అనేది లేకపోతే సందేహాలు అనేవి కలుగుతూ ఉంటాయి, అనుమానం అనేది వస్తుంటుంది. ఆ కార్యాన్ని నా జీవితాన్ని నేను పొందుకోగలనా అనే సందేహము, అనుమానం, ఇటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఒకవేళ విశ్వాసం అనేది నీలో ఉంటే, విశ్వాసాన్ని కలిగి నువ్వు జీవించగలిగితే ఆ కార్యాన్ని నా జీవితాన్ని నేను పొందుకోగలను, ఆ ఆశీర్వాదాన్ని నా జీవితాన్ని నేను పొందుకోగలను, ఆ కార్యాన్ని చేయడానికి నేను విశ్వసించిన దేవుడు సమర్థుడనే గొప్ప విశ్వాసం కలిగి జీవించగలిగితే ఎప్పటికైనా ఆ కార్యాన్ని నీ జీవితంలో నీవు చూడగలవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కానీ ఈ దినాల్లో చాలామంది యవన జీవితాలు చూస్తుంటే కనుక ప్రియమైన స్నేహితులారా, వారు సొంతంగా వారి జీవితాల్లో వారి విశ్వాసాన్ని కలిగి జీవించరు సరికదా. చాలామంది ఎలా ఉన్నారంటే ఇతరుల విశ్వాసం మీద ఆధారపడుతూ ఉంటారు. ఈ దినాల్లో చాలామంది యవన స్నేహితులు, యవన సహోదరులు ఎలా ఉన్నారంటే, మా పాస్టర్ గారు గొప్ప విశ్వాసం కలిగి ఉన్నారండి, మంచి విశ్వాసము మా పాస్టర్ గారు కలిగి ఉన్నారు, మేము మంచి విశ్వాసం కలిగి ఉన్నా లేకపోయినా పర్లేదు, ఆయన విశ్వాసం మాకు విజయాలు దయచేస్తుంది, ఆయన విశ్వాసం మా జీవితాల్లో ఆశీర్వాదాలు మాకు కలుగు చేస్తాయని చెప్పి పాస్టర్ గారి విశ్వాసంపై ఆధారపడుతూ ఉంటారు. వారి జీవితాల్లో వారి విశ్వాసం కలిగి ఉన్నారండి. ఇలా పాస్టర్ గారి విశ్వాసం మీద ఆధారపడుతూ వారి జీవితాల్లో విశ్వాసం లేకుండానే క్వయర్లో పాల్గొంటారు, చక్కగా వారు ఉపవాస ప్రార్థన కూడికల్లో ఉంటారు, సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఉంటారు, సంఘ కార్యక్రమాల్లో ముందు నడిపిస్తుంటారు. అంటే భక్తి జీవితం ఉంది కానీ వారిలో విశ్వాసం లేదు.
ఇతరుల విశ్వాసం మీద వారు ఆధారపడుతూ ఉంటారు. ఈ మాటలు కొంత విచిత్రంగా ఉండొచ్చు ప్రియమైన అవన స్నేహితులారా, కానీ ఇవి అనుభవ సంబంధమైన ఆత్మీయ విషయాలు ప్రియమైన అవన స్నేహితులారా. ఇంకొంతమంది ఎలాగుంటూ ఉన్నారంటే ఈ దినాల్లో చాలామంది యవనస్తులు వివాహ సమయానికి వచ్చేసరికి అబ్బాయి జీతం 1,00,000కు పైగా ఉండాలి, అబ్బాయి పనిచేసే కంపెనీ ఆ కంపెనీ ఎంఎన్సీ కంపెనీ ఉండాలి, ఇంటర్నేషనల్ కంపెనీ ఉండాలి, మంచి జీతం సంపాదించాలి, ఇంకా ప్రమోషన్స్ అనేవి అబ్బాయి పొందుకోవాలి. అంతేకాకుండా కొంతమంది మాటలు ఎలాగుంటూ ఉంటాయంటే అబ్బాయి జీతం సరిపోదు, అమ్మాయి కూడా కష్టపడాలని అబ్బాయి తాలూకు వారు మాట్లాడుతుంటారు. అమ్మాయి తాలూకు వారు ఎలాగంటే అబ్బాయి జీతము కుటుంబ పోషణకు సరిపోదు కాబట్టి మేము ఈ నిర్ణయాన్ని సరిగా తీసుకోలేకపోతామని చెప్పంటే వారి సొంత ఆలోచనలు వివాహ సమయంలో తీసుకుంటూ ఉంటారంటే వారిలో విశ్వాసం లేదు కాబట్టి ఏం జరుగుతుందో, ఒకవేళ ఇంకా జీతం తక్కువ ఏం జరుగుతుందనే భయాందోళనలో వారు నిర్ణయాలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తుంటారు. ఇటువంటి సొంత ఆలోచనలు ఎవరు తీసుకుంటారంటే క్రీస్తు యెడల విశ్వాసం లేనివారు, విశ్వాసం లేని బ్రతుకులు గలవారు ఇటువంటి సొంత నిర్ణయాలు తీసుకొని సందేహపడుతూ ఉంటారు. ఒకవేళ నీలో విశ్వాసం ఉంటే కనుక దేవుని చిత్తానికి లోబడి నిర్ణయాన్ని వివాహ విషయంలో తీసుకుని యెహోవా ఈరే ఆయనే చూచుకునని ముందుకు సాగిపోతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీలో విశ్వాసం ఉంటే ఏ సమయంలో నీకు ఏ అవసరం ఉందో ఆ అవసరతను దేవుడే తీర్చివేస్తాడు. నీకు కావాల్సిన ఆశీర్వాదాలను దేవుడే దయచేస్తారు. ఏ సందర్భంలో నీ జీవితంలో నీవు చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ కావాలా, ఉద్యోగంలో ప్రమోషన్ దేవుడే నీకు దయచేస్తారు. ఇవన్నిటికీ మూలాధారం విశ్వాసం. ఆ విశ్వాసం లేకపోతే కనుక నీ జీవితంలో సందేహాలే, అవుతాదా అవదా, సరైన నిర్ణయాలు తీసుకోలేరు, సొంత ఆలోచన మీద ఆధారపడుతూ ఉంటారు, మనుషుల సంపాదనల మీద ఆధారపడుతూ ఉంటారు, కానీ దేవుని యందు విశ్వాసం కలిగి జీవించలేరు. దినాల్లో చాలామంది పరిస్థితి ఈ విధంగా ఉంది ప్రియమైన యవన స్నేహితులారా. ఇంకొంతమంది గురించి మనం ఆలోచిస్తే కనుక ఒక యవన సహోదరుని మాట్లాడుతున్న మాటను నేను విన్నాను. ఆ యవన సహోదరుడికి వివాహం జరిగింది, ఒక కుమారుని కూడా పొందుకున్నారు. దేవుని వారి జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని చేసి సంతాన రూపంలో ఆశీర్వదించారు. ఆశీర్వదించిన తరువాత ఒకరోజు ఒక పాస్టర్ గారు ఆ యవన సహోదరుడి ఇంటికి వెళ్ళి ప్రార్థించే ముందు ఆ సేవకుడు ఆ యవన సహోదరుడితో ఏమంటారంటే, మీ కుటుంబంలో ఇంకొక బిడ్డను దేవుడు దయచేయాలని నేను ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థన మొదలుపెట్టే సమయానికి ఆ యవన సహోదరుడు ఆ పాస్టర్ గారితో ఏమనంటారంటే, పాస్టర్ గారు ఈ విధంగా మీరు ప్రార్థించొద్దు, ఎందుకంటే అలా ప్రార్థన చేయొద్దు, ఎందుకంటే మాకున్న ఆర్థిక పరిస్థితులు బాగాలేదు, మాకున్న ఆర్థిక పరిస్థితుల నడుమ ఒక బిడ్డే ముద్దు ఇద్దరు వద్దు, కాబట్టి ఈ విధంగా మీరు ప్రార్థన చేయొద్దని చెప్పి పాస్టర్ గారితో ఆ యవన సహోదరుడు అన్నాడండి. ఇది ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి ప్రియమైన యవన స్నేహితులారా. దేవుని వాక్యంలో మనం చూస్తే కనుక దేవుడు ఏమంటూ ఉన్నారంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించునని ఆశీర్వదిస్తే, ఈ విషయం మనకి ఆదికాండం 1:28 మనకు కనబడుతుంటుంది. దేవుడు ఈ విధంగా ఆశీర్వదిస్తే ఈ దినాల్లో చాలామంది విశ్వాసం లేనివారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే, వారే పిల్లల భారాలు మోస్తున్నట్లు, వారే పిల్లల బాధ్యతలు చూసుకుంటున్నట్లు, వారే ఏ విధంగా మాట్లాడుతుంటారంటే ఒకరు ముద్దు ఇద్దరు వద్దని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ప్రియమైన యవన స్నేహితులారా. ఇంకా దేవుని వాక్యంలో మనం చూసుకుంటే మత్తయి సువార్తలో యేసుప్రభువు తన శిష్యులతో మాట్లాడుతున్న సందర్భంలో 6 మత్తయి సువార్త 6:25-33 వరకు రాయబడిన వాక్యవచనాల్లో ఒక విషయం మనం చూడగలం ప్రియమైన యవన స్నేహితులారా. అక్కడ దేవుడు ఏమంటూ ఉన్నారంటే, అక్కడ మన విషయాలని చదివితే ఒక విషయం అర్థమవుతుంది. మనము పొందే ప్రతి దాని బాధ్యత ఆయనే తీసుకుంటారు. మనం పొందుకునే ప్రతి దాని బాధ్యత ఆయనే చూసుకుంటారు ప్రియమైన యవన స్నేహితులారా. విషయం స్వయంగా యేసుక్రీస్తు వారే తన శిష్యులతో చెప్పిన మాటల్లో మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఉండవలసింది విశ్వాసం. కానీ ఈ దినాల్లో ప్రియమైన యవన స్నేహితులారా, ఒక వివాహ నిర్ణయం తీసుకునే సమయానికి విశ్వాసం లేని పరిస్థితి, ఎలా బ్రతకగలం, పోషణ ఎలా, ఇవన్నీ ఆలోచిస్తూ అవిశ్వాసపు జీవితాలతో అవిశ్వాసపు ఆలోచనలతో ఒక వివాహ విషయం నిర్ణయం తీసుకోవడానికి వెనకడుగు వేస్తూ ఉంటారు. ఒక బిడ్డ ముద్దు ఇంకొక బిడ్డ వద్దని చెప్పి వారు ఇంకొక బిడ్డను పొందడానికి వారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ, ఆర్థిక పరిస్థితుల గురించి ఆలోచిస్తూ అవిశ్వాసాన్ని కలిగి జీవిస్తూ ఉంటారు. వారిలో కూడా విశ్వాసం లేని పరిస్థితి, ఎలా పంచగలం, ఆర్థిక పరిస్థితులు సరిపోతాయని చెప్పే అవిశ్వాసం వారిలో ఉంటుంది. అంటే వారిలో విశ్వాసం ఉంటే దేవుడే చూసుకుంటారు, దేవుడే మా జీవితాల్లో కార్యాలు చేస్తారు, దేవుడు చేయడానికి సమర్థనని విశ్వాసం ఉన్నప్పుడు ఏదైనా దేవుడు చేయగలరని చెప్పి ముందుకు వెళ్ళగలరు. కానీ అవిశ్వాసము వల్ల ఇటువంటి సొంత ఆలోచనలు వారు తీసుకుంటూ, సొంత నిర్ణయాలు తీసుకుంటూ వారి జీవితంలో సందేహాలతో వారి జీవితంలో వారు ముందుకు వెళ్తూ ఉంటారు. ప్రియమైన యవన స్నేహితులారా, ఇంతకీ ఇటువంటి నిర్ణయాలు, అవిశ్వాసంలో ఉన్నవారు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నవారు ఎవరని మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన యవన స్నేహితులారా, గొప్ప ఆత్మీయ సంఘాలకు వెళ్తున్నవారు, అంతేకాకుండా గొప్ప మర్మాలతో కూడిన బోధలు వింటున్న వారే ఇటువంటి మాటలు, అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. మా సంఘము ఆత్మ సంఘం అని బయటకు చెప్పుకునేవారే ఇటువంటి అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఒక్కసారి మా ఆరాధనకు వస్తే ఇంకా మా సంఘాన్ని మీరు విడిచిపెట్టరు, ఇంకా మానరని చెప్పేవారే ఇటువంటి అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇటువంటి అవిశ్వాసపు జీవితాన్ని వారి జీవితంలో కలిగి జీవిస్తూ ఉంటారు.
ఇటువంటి వారిని చూస్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ప్రియమైన మన స్నేహితులారా. ఎందుకంటే బయటికి గొప్ప విశ్వాసుల్లా మాట్లాడుతుంటారు, కానీ లోపల వారికి తెలిసిన వారి దగ్గర అవిశ్వాస మాటలు, వారి నిర్ణయాలు చూస్తే అర్థమవుతుంటుంది వారిలో ఉన్న విశ్వాసం ఎంత ఉందో, అవిశ్వాసం ఎంత ఉందో. గొప్ప ఆశ్చర్యం కలుగుతుంటుంది ప్రియమైన మన స్నేహితులారా వారి నిర్ణయాలు బట్టి. ఇలాంటి సందర్భాలు మన అనేకమైన వింటూ ఉంటాం. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇందులో సేవకుల పిల్లలు కూడా ఉంటూ ఉంటారు ప్రియమైన మన స్నేహితులారా. సేవకుల వివాహాలు అక్కడ మనం చూడగలం. చాలామంది ఎలా ఉంటూ ఉంటారంటే ప్రియమైన మన స్నేహితులారా, సేవకుల పిల్లల వివాహ విషయాలకు వచ్చేసరికి వారి యొక్క విశ్వాసం ఎటువంటి స్థితికి దిగజారిపోతూ ఉంటుందంటే ఎంత కానుక సంపాదిస్తూ ఉన్నారు, ఎన్ని బ్రాంచ్ సంఘాలు ఉన్నాయి, ఇంతకీ వాళ్ళకున్న సంఘాలు విలేజ్ ఏరియాలో ఉన్నాయా, సిటీ ఏరియాలో ఉన్నాయా? సిటీ ఏరియాలో బ్రాంచ్ సంఘాలు ఉంటే ఈ విధంగా కానుక సంపాదించగలరని చెప్పి వారు అంచనా వేసుకుంటారు. విలేజ్ ఏరియాలో ఉంటే ఈ విధంగా కానుక సంపాదించగలరు అంటే ఇంత సంపాదన ఉంటుందని చెప్పి వారు అంచనాలు వేసుకుని ఇవన్నీ చూసుకుని వివాహ నిర్ణయాలు వారు తీసుకుంటూ ఉంటారు చాలామంది సేవకుల పిల్లల విషయాల్లో కూడా. కానీ ప్రియమైన మన స్నేహితులారా, సేవ అనేది విశ్వాసం, సమర్పణ అనేది అందులో అవసరం. ఆత్మల సంపాదనతో కూడిన ప్రియమైన మన స్నేహితులారా సేవ అనేది చేయాలి. కానీ ఈ సేవను కూడా ఈ దినాల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే రాబడి, ఆస్తులు సంపాదనతో కూడిన ఆస్తులు సంపాదించే ప్రయత్నాలు, అంతేకాకుండా ప్రియమైన మన స్నేహితులారా ప్రపంచ దేశాల విహారయాత్రలు చేయడానికి, అంతేకాకుండా లగ్జరీ జీవితాన్ని దైవ ముసుగులో వారు అనుభవించడానికి సేవను ఉపయోగించుకుంటూ ఉంటారు. కానీ ఈ విధమైన జీవితాన్ని దేవుడు కోరట్లేదు, ఈ విధమైన సేవను దేవుడు కోరట్లేదు. ఎటువంటి సేవ దేవుడు కోరుతున్నారంటే మంచి విశ్వాసంతో సేవ చేయాలి, ఆత్మల సంపాదన కొరకు దేవుని దగ్గర మోకరిల్లి ప్రార్థించాలి, అంతేకాకుండా సమర్పణ అనేది ఉండాలి. కానీ ఈ దినాల్లో కూడా సేవకుల పిల్లల విషయాల్లో కూడా సేవకుల పిల్లల నిర్ణయాలు కూడా ఎలా ఉన్నాయంటే అవిశ్వాసపు నిర్ణయాలు. ఇవన్నీ ఆలోచించుకొని వారి జీవితాల్లో నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారండి. అంటే విశ్వాసం అనేది చాలా తగ్గిపోతుంది అందరిలో, అవిశ్వాసం అనేది చాలా మందిలో పెరిగిపోతుంది. ఇటువంటి జీవితాన్ని దేవుడు మన నుండి కోరట్లేదు, ఇటువంటి అవిశ్వాసపు జీవితాన్ని దేవుడు మన నుండి కోరట్లేదు సరికదా, మంచి విశ్వాసపు జీవితాన్ని కోరుతున్నారండి. ఎందుకంటే దేవుని వాక్యము, మనం విశ్వసిస్తున్న దేవుడు, మనం కలిగి ఉన్న బైబిల్ మనం చూసుకుంటే కనుక విశ్వాసానికి సంబంధించింది మనం కలిగి ఉన్న బైబిల్ గ్రంథం. అంతేకాకుండా ప్రియమైన మన స్నేహితులారా విశ్వాసం కలిగి ఉండండి బోధించేదే మనం కలిగి ఉన్న బైబిల్ గ్రంథం అండి. ఇటువంటి విశ్వాస సంబంధమైన బైబిల్ని కలిగి కూడా అవిశ్వాసపు నిర్ణయాలు తీసుకునేవారుగా ఉంటే, పేరుకు మాత్రమే బైబిల్ చదివేవారుగా ఉంటూ బయటికి అవిశ్వాసపు జీవితాన్ని కలిగి జీవిస్తే కనుక ప్రియమైన మన స్నేహితులారా ఇతరులకు ఏం బోధించగలం, ఇతరులకు ఏ విషయాన్ని తెలియజేయగలం, ఇతరులను విశ్వాసంలో ఎలా స్థిరపరచగలం, ఇవేమీ చేయలేం సరికదా. ఇటువంటి అవిశ్వాసపు జీవితాన్ని కలిగి ఉండటం ద్వారా దేవుని వాక్యంలో ఏ విషయం మనకు కనబడుతుందంటే ప్రకటన గ్రంథం 21:8 మనం చూడగలం. అవిశ్వాసులు కూడా నరకంలో ఉంటారని బైబిల్ గ్రంథం సెలవిస్తుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనలో విశ్వాసం ఎంతైనా గొప్పగా అవసరమైనది. ఎందుకంటే ప్రియమైన మన స్నేహితులారా మనం విశ్వసించిన దేవుడు ఏ కార్యాన్నైనా చేయగలరు. మనం కలిగిన బైబిల్ కూడా అదే విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి క్రైస్తవుల్లో గొప్ప విశ్వాసం అనేది అవసరం. క్రైస్తవ యవన జీవితంలో గొప్ప విశ్వాసం అనేది అవసరం. ఇటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడే నీ జీవితంలో అద్భుత కార్యాన్ని చూడగలవు. కాబట్టి విశ్వాసం విషయంలో ఇతరుల మీద ఆధారపడడం కాకుండా మన జీవితాల్లో మనము గొప్ప విశ్వాసం కలిగి ముందుకు వెళ్ళగలిగితే ఆశీర్వాదాలు మనం చూడగలం. పాస్టర్ గారి విశ్వాసం కలిగి ఉన్నారు, నేను విశ్వాసం కలిగి లేకపోయినా పర్లేదు అంటే పాస్టర్ గారి విశ్వాసం నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదండి. నీలో ఉన్న విశ్వాసమే నువ్వు నిత్య జీవాన్ని పొందుకునేలా చేస్తుంది. అంతేకాకుండా మీ తల్లిదండ్రుల విశ్వాసం మీకు విజయాలు ఇవ్వవు, నీలో ఉన్న విశ్వాసమే నీ జీవితాల్లో నీవు విజయాలు పొందుకునేలా చేస్తుంది. నీవు వెళ్ళే సంఘం విశ్వాసం కన్నా, అక్కడ చేసే ప్రార్థనల విశ్వాసం కన్నా నీలో విశ్వాసాన్ని దేవుడు ప్రధానంగా కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇతరుల విశ్వాసం మీద మన జీవితాల్లో మనం ఆధారపడక నీ మట్టుకు నీ భక్తి జీవితంను మంచి భక్తి జీవితాన్ని కలిగి నీ మట్టుకు నీవు గొప్ప విశ్వాసం దేవుని వల్ల కలిగి ఉండగలిగితే దేవుని కనుదృష్టి నీ మీద ఉంటుంది. నీ అక్కరులు అవసరతలు దేవుడు తీర్చివేస్తారు. ఎలాగైతే ఆ దినాల్లో దేవుడు యెహోషువను ఆశీర్వదించారు, సమూయేలును ఆశీర్వదించారు, యోసేపును ఆశీర్వదించారు, ఇలా బైబిల్ గ్రంథంలో అనేక మంది మనకు కనబడుతూ ఉంటారు. దేవుని కనుసన్నలో వారి జీవితాలు కొనసాగిస్తూ విశ్వాసం కలిగి జీవించడం ద్వారా అనేక ఆశీర్వాదాలు వారి జీవితంలో పొందుకున్నవారు. మనము మన జీవితాల్లో విశ్వాస విషయంలో ఇతరుల మీద ఆధారపడగా మన జీవితాల్లో గొప్ప విశ్వాసం కలిగి జీవించగలిగితే ప్రియమైన మన స్నేహితులారా దేవుడు ఇటువంటి కార్యాలు మన జీవితాల్లో కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రియమైన అవన స్నేహితులారా, విశ్వాసము, వ్యక్తిగత విశ్వాసము ఏ విధంగా మనం కలిగి ఉండాలంటే దేవుని వాక్యంలో మనం చూసుకుంటే కనుక మత్తయి సువార్త 8:13 మనం చూడగలం. నీవు విశ్వసించిన ప్రకారం నీ కవునుగా కానీ శాతాధిపతితో యేసుప్రభువు అక్కడ అంటున్నట్లు మనం చూడగలం. నిజమే ప్రియమైన అవన స్నేహితులారా, అక్కడ సందర్భాన్ని మనం ఆలోచిస్తే కనుక ఈ శతాధిపతి యేసుప్రభువు వారిని తన దాసుడు, అంటే శతాధిపతి యొక్క దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు. అయితే తన దాసుడు స్వస్థత పొందాలని చెప్పి యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చి తన మనవిని యేసుప్రభువు వారికి తెలియజేస్తున్న సందర్భంలో ఈ శతాధిపతి విశ్వాసంతో ఒక మాట అంటాడండి. ఏమని అంటూ ఉంటాడంటే, నీవు ఇక్కడి నుండి ఒక మాట సెలవిస్తే చాలు ప్రభువా, నా దాసుడు స్వస్థత పొందుకుంటాడని చెప్పి ఎప్పుడైతే అంటారో యేసుప్రభువు వారు ఆ శతాధిపతిలో ఉన్న విశ్వాసాన్ని చూచి ఏమంటారంటే, నీవు విశ్వసించిన ప్రకారం నీ కవునుగాక అన్న సందర్భంలోనే తన దాసుడు స్వస్థత పొందుకుంటాడు. ప్రియమైన అవన స్నేహితులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి విశ్వాసాన్ని దేవుడు మన నుండి కోరుతూ ఉన్నారు. ఇంకా మనం చూసుకుంటూ వెళ్తే కనుక లూకా సువార్త 7:50 నీ విశ్వాసం నిన్ను రక్షించునని ఒక పాపాత్మురైన స్త్రీతో యేసుప్రభువు వారు అక్కడ అంటూ ఉంటారండి. ఇంకా మనం చూడగలం మార్కు సువార్త 5:34 కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని ఆ 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీతో యేసుప్రభువు అని అంటూ ఉంటారు. యోహాను సువార్త 1:12 మనం చూడగలం. విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించినని మనం చూడగలం. యోహాను సువార్త 3:36 మనం చూడగలం. విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడని అక్కడ కనబడుతుందండి. యోహాను సువార్త 3:16 మనం చూడగలం. విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవాన్ని పొందుకుని అక్కడ మనం చూడగలం. యోహాను సువార్త 5:24 విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవం గలవాడని అక్కడ మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, విశ్వాసము వ్యక్తిగతంగా కలిగి ఉండాలనే విషయాన్ని ఈ రెఫరెన్స్లన్నీ మనకు తెలియజేస్తున్నాయి. ప్రియమైన అవన స్నేహితులారా, నీవు వ్యక్తిగతంగా విశ్వాసం కలిగి ఉన్నప్పుడే నిత్య జీవాన్ని పొందుకోగలవు. నీవు వ్యక్తిగతంగా విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడే అద్భుత కార్యాలు నీ జీవితంలో నీ చూడగలవు. నీవు వ్యక్తిగతంగా విశ్వాసాన్ని కలిగినప్పుడే స్వస్థతను నీ జీవితంలో నీవు పొందుకోగలవు అనే విషయాలు ఈ రిఫరెన్స్ను మనకు తెలియజేస్తున్నాయి. అయితే వేరే వేరే సంబంధాల్లో విశ్వాసానికి సంబంధించిన విషయాలు వేరే వేరే అర్థాలు మనకు తెలియజేస్తున్నాయండి. దేవుని వాక్యంలో మనం చూసుకుంటే యాకోబు రాసిన పత్రిక 5:14 మనం చూడగలం. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును. అతను పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందునని యాకోబు భక్తుడు యూదా క్రైస్తవులకు రాసి అక్కడ తెలియజేస్తున్నట్లు మనం చూడగలం. ప్రియమైన అవన స్నేహితులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దీని యొక్క ఆత్మీయ అర్థాన్ని మనం తెలుసుకోవాలంటే ప్రియమైన అవన స్నేహితులారా, ఇది సంఘ పెద్దలు చేయు విశ్వాస సంబంధమైన ప్రార్థన. ప్రియమైన అవన స్నేహితులారా, అంటే దేవునిచే సంఘంలో పెద్దలుగా ఏర్పరచబడిన వారు ఈ సంఘ పెద్దలు విశ్వాసంతో ఏకీవించి ప్రార్థిస్తే వారి విశ్వాసంలో ఉన్న ఐక్యతను బట్టి, ఏకీభావాన్ని బట్టి, ఏక మనసుని బట్టి దేవుడిచ్చే స్వస్థత గురించి ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది. దేవుడి క్షమించే స్థితి కూడా ఈ విశ్వాస సహితమైన సంఘ పెద్దలు చేయు ప్రార్థనలో ఉందని యాకోబు భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియమైన అవన స్నేహితులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక సందర్భానికి చెందిన విశ్వాస సహితమైన ప్రార్థన అనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. కనుకనే గత వారం విశ్వాసం గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాడు. ప్రియమైన అవన స్నేహితులారా, మీకు ఒక విషయాన్ని నేను తెలియజేశాను. ఏమిటంటే విశ్వాసంలోని రకములని గత వారం మీకు తెలియజేయడం జరిగినది. ఈ విశ్వాసంలోని రకాల్లోనే గత వారం ఒక విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఏంటంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:7 నుండి విశ్వాసంలో సత్యం ఉండాలనే విషయాన్ని మనం తెలుసుకొని విశ్వాసము సత్యమైనదే ఉండాలి, అంతేకాకుండా విశ్వాసంతో సత్యము కలిసి ఉండాలి అనే విషయాన్ని ఆత్మీయ అర్థాన్ని మనం గత వారం తెలుసుకోవడం జరిగినది. ప్రియమైన అవన స్నేహితులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, విశ్వాసము సత్యము ఈ రెండు గురించి మనం ఆలోచిస్తే కనుక రెండు వేరు వేరు ఆత్మీయ గుణలక్షణాలు. కానీ ప్రియమైన అవన స్నేహితులారా, ప్రియమైన అవన స్నేహితులారా, విశ్వాసము సత్యముతో కలిస్తే నిజమైన ప్రియమైన అవన స్నేహితులారా దేవుణ్ణి విశ్వసించగలం. విశ్వాసం సత్యంతో కలిస్తే నిజమైన దేవుని మనం ఆరాధించగలం. ఆ నిజమైన దేవుని మన జీవితాల్లో కలిగి ఉండగలం. విశ్వాసం సత్యంతో ఎప్పుడైతే కలుస్తుందో ప్రియమైన అవన స్నేహితులారా, ఆ సందర్భంలో మనం దేవుని ప్రజలుగా ఉండగలం, నిజమైన దేవుని ప్రకటించగలం. అంతేకాకుండా నిజమైన దేవుణ్ణి ఇతరులకు తెలియజేయగలం, ఇతరులను విశ్వాసంలోనికి మనం నడిపించగలం. నిజమైన సత్యమైన ఖచ్చితమైన భక్తి జీవితాన్ని మనం కలిగి జీవించగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విశ్వాసము సత్యముతో కలిస్తే గనుక ఇటువంటి ఆశీర్వాదాలు పొందుకోగలమండి. గనుక నా విశ్వాసం ఖచ్చితమైనదని ప్రకటించే ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితాల్లో సత్యాన్ని కలిగి ఉండాలి. బోధ సత్యంగా ఉండి బ్రతుకంత అబద్ధాలతోనే, అబద్ధపు జీవితాన్ని కలిగి అబద్ధానికి జనకుడైన సాతానుతోనే కలిగి ఉంటే గనుక సాతాను ఉన్న స్థలంలోనే ఒకరోజు మనము కూడా ఉండక తప్పదనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియమైన అవన స్నేహితులారా, క్రీస్తు బోధలో ఎంత సత్యం ఉందో,
అంత సత్యము మన బ్రతుకులో ఉండాలి. అప్పుడే క్రీస్తుండే పరలోకంలో మనం ఉండగలం. ఒకవేళ ఇటువంటి సత్యం అనేది మన జీవితంలో లేకపోతే కనుక నరకానికి మనం పోక తప్పదు. ప్రియమైన స్నేహితులారా, క్రీస్తు లాంటి మహిమా సంబంధమైన పునరుద్ధానాన్ని ఆయన వచ్చినప్పుడు మనం పొందుకోవాలనుకుంటే కనుక క్రీస్తు లాంటి సత్యాన్ని మన జీవితంలో విశ్వాసంతో పాటు ఈ సత్యాన్ని మనం కలిగి ఉండాలి. ఇదే విషయాన్ని పౌలు గారు ఆనాడు క్రైస్తవ యువ సంఘ నాయకుడైన తిమోతికి ఆ సందర్భంలో రాసి తెలియజేస్తున్నట్లు మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన స్నేహితులారా, మనం కలిగి ఉండవలసిన విశ్వాసము మీకు ముందుగా తెలియజేసినట్లు సత్యముతో కూడినది ఉండాలి. అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా, ఎవరికీ లేనంత విశ్వాసం, ఎవరిలో కనబడలేనంత విశ్వాసము మనలో క్రీస్తుకు కనబడాలి, క్రీస్తు చూడాలి. ఇదియే గొప్ప విశ్వాసం. ప్రియమైన స్నేహితులారా, ఈ విషయం మనకి మత్తయి సువార్త 8:10 మనం చూడగలం. గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం సత్యముతో కూడినది ఉండాలి, గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అంతేకాకుండా బలము నుండే విశ్వాసాన్ని కలిగి ఉండాలని రోమిలికి రాసిన పత్రిక 4:21 మనం చూడగలం. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణతో నమ్మే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలని రోమిలికి రాసిన పత్రిక 4:18 మనం చూడగలం. ఆత్మీయ విశ్వాసాన్ని కలిగి ఉండాలని యోహాను సువార్త 20:29 మనం చూడగలం. ప్రభువునందు స్థిర విశ్వాసం గలవారే అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:14 కనబడుతుందండి. అంటే ప్రియమైన స్నేహితులారా, కొలస్సీలకు రాసిన పత్రిక 2:5 కూడా ఈ విషయం మనకు కనబడుతుంది. అంటే స్థిరమైన విశ్వాసం, స్థిరత్వం విశ్వాసంలో మనం కలిగి ఉండాలి. విశ్వాసంతో కూడిన ప్రేమ అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:23 మనం చూడగలం. విశ్వాసంతో పరిశుద్ధాత్మను కలిగి ఉండాలని అపోస్తల కార్యములు 19:1 అపోస్తల కార్యములు 6:5 మనం చూడగలం. విశ్వాసం అనే ఆత్మ సంబంధమైన కృపావరమును కలిగి ఉండాలని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:4-9 మనం చూడగలం. పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండాలని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:2 మనం చూడగలం. అపవాద తంత్రములను ఎదిరించి ఆత్మ సంబంధమైన విశ్వాసం అనే డాలును కలిగి ఉండాలని చెప్పి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:16 మనం చూడగలం. విజయాన్ని కలుగు చేసే విశ్వాసాన్ని కలిగి ఉండాలని యోహాను రాసిన మొదటి పత్రిక 5:4 మనం చూడగలం. అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా, దేవుడు ఉన్నాడనే విశ్వాసం ఎబ్రీయులకు రాసిన పత్రిక 11:6 మనకు కనబడుతుంది. తను వెదుకు వారికి ఫలం తెచ్చి విశ్వాసాన్ని కలిగి ఉండాలని ఎబ్రీయులకు రాసిన పత్రిక 11:6 మనకు కనబడుతుంది. దేవునికి ఇష్టలుగా మార్చి విశ్వాసాన్ని కలిగి ఉండాలని అదే వాక్యవచనంలో మనం చూడగలం. ప్రార్థనలో విశ్వాసం కలిగి ఉండాలని మత్తయి సువార్త 21:22 మనం చూడగలం. శ్రమలలో విశ్వాసం కలిగి ఉండాలని ప్రకటన 13:10 మనం చూడగలం. ఇటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఇటువంటి విశ్వాసాన్ని దేవుడు మన నుండి కోరుతున్నారనే విషయము దేవుని వాక్యంలో మనం చూడగలం. అయితే ప్రియమైన స్నేహితులారా, విశ్వాసంలో కలిగి ఉండవలసినవి ఉన్నాయి, కలిగి ఉండకూడనివి కూడా ఉన్నాయి. కలిగి ఉండకూడనివి వాటి గురించి వచ్చే వారం యవనస్తుడి గుడిలో మనం ధ్యానం చేసుకుందాం ప్రియమైన స్నేహితులారా. అయితే యెహోషువలో ఉన్న ఈ గొప్ప విశ్వాసం ప్రియమైన స్నేహితులారా, గొప్ప విశ్వాసం గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి ప్రియమైన స్నేహితులారా, యెహోషువ ఇటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండటం ద్వారా యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులందరూ దేవుడు వారికి ప్రమాణం చేసిన కానాను దేశానికి ప్రవేశించగలిగారు. వారి కొరకు దేవుడు సిద్ధపరిచిన స్వాస్థ్యాలను వారు పొందుకోగలిగారు. అంతేకాకుండా కుటుంబాలతో వారు ప్రవేశించి స్వాస్థ్యాలను భూముల రూపంలో కట్టబడిన పట్టణాల రూపంలో సేద్యం చేయబడిన పంటను, అంతేకాకుండా ఫలాలను, అంటే ఆశీర్వాదకరమైన స్థితిని వారి జీవితాల్లో వారు పొందుకోగలిగారు. ప్రియమైన స్నేహితులారా, ఇదంతా ఒక యవనస్తుడు తన యవన కాలంలో కలిగి ఉన్న మంచి ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుని కనుసరణలో తన జీవితాన్ని కొనసాగించడం ద్వారా తన నాయకత్వంలో దేవుడు అక్కడ గొప్ప కార్యాన్ని జరిగించి అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక ఫలవంతమైన ఆశీర్వాదకరమైన స్థితిని దేవుడు వారి జీవితాల్లో కలిగజేశారండి. ఇది యెహోషువ కలిగి ఉన్న గొప్ప ఆత్మీయ జీవితాన్ని బట్టే యెహోషువ తన యవన జీవితాన్ని దేవుని కొనసాగంలో కొనసాగించడం ద్వారా, అంతేకాకుండా యెహోషువలో ఉన్న ఈ ఆత్మీయ స్థితిగతులు నిండు మనసుతో దేవుని అనుసరించి నడుచుకోవడం, పరిచారకుడిగా ఉండడం, అంతేకాకుండా గొప్ప విశ్వాసము ద్వారా దేవుడు యెహోషువ జీవితంలో కార్యాన్ని చేశారు. ఇశ్రాయేలు ప్రజలందరి జీవితాల్లో కార్యాలు చేశారు. ప్రియమైన స్నేహితులారా, దేవుడు మన నుండి కూడా ఇటువంటి విశ్వాసాన్ని కోరుతున్నారు. ఇటువంటి విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు మన కొరకై సిద్ధపరిచిన ఆశీర్వాదాలను మనం పొందుకోగలం. వచ్చే వారం మరికొన్ని విషయాలు మనం తెలుసుకొని ఈ అంశ సందేశాన్ని మనం ముందుకు వెళ్దామండి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనం వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, ఈ యవనస్తుడి కొడుకుని ముగింపు ప్రాంతం మనం ముగించుకుందామండి. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకుని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించిన దేవా, ఇప్పుడు వరకు జరిగిన యవనస్తుడి కొడుకులో మాతో పాటు తోడుగా నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినామేసా. మరి విశ్వాసం గురించి అనేకమైన విషయాలు మరి ఈ అంశ సందేశం మేము ధ్యానం చేసుకోవడానికి కృపను, కాపుదలను అనుగ్రహించిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినామేసా. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి యవనస్తుడు వారి జీవితాల్లో గొప్ప విశ్వాసాన్ని కలిగి
నీవు ఏ కార్యాన్ని చేయడానికి సమర్థుడనే విశ్వాసాన్ని వారి జీవితంలో కలిగి అవిశ్వాసానికి వారి జీవితాల్లో చోటిక గొప్ప విశ్వాసంతో ముందుకు వెళ్తూ నీవు వారి కొరకే సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదాన్ని వారి జీవితాల్లో ఉన్న ప్రతి అవసరతను నీవు తీర్చగలనే విశ్వాసాన్ని వారు కలిగి ప్రతి దాన్ని వారి జీవితాల్లో పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. ఈ యవనస్తుడు కూడిక ప్రారంభం ముంపరికి తోడైనందుకు మీకే వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకనంత నాశనం కలుగును గాక. ఆమేన్.